చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. చెన్నైలోని తమ హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ అనంతరం ధోని స్టేడియం చుట్టూ తిరుగుతూ ఫ్యాన్స్ కు అభివాదం చేశాడు. ఈ క్రమంలో తన పాత స్నేహితుడు సిఎస్కే మాజీ ఆటగాడు సురేష్ రైనాను గట్టిగా కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఎమోషనల్ విజువల్స్ చూసి స్టేడియంలోని అభిమానులతో పాటు టీవీల ముందున్న కోట్లాది మంది ఫ్యాన్స్ కన్నీటి పర్యతమయ్యారు. 44 ఏళ్ల వయసున్న ధోని ఈ ఐపీఎల్ సీజన్లో ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టోర్నమెంట్ కి ముందే పిక్క కండరాల నొప్పితో బాధపడిన ధోని హైదరాబాద్ తో జరిగిన కీలక మ్యాచ్ లో బరిలోకి దిగుతాడని అందరూ ఆశించారు. కానీ ఫిట్నెస్ సహకరించకపోవడంతో ఈ మ్యాచ్ లోనూ అతనికి ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. ధోని రిటైర్మెంట్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ చెపాక్ మైదానంలో నిన్న అతను వీడ్కోలు పలికిన తీరు చూస్తుంటే వచ్చే ఏడాది ధోని పసుపు జెర్సీలో కనిపించడం కష్టమేనని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యాచ్ ముగిశాక మైదానంలోకి వచ్చిన ధోని స్టేడియం నలుమూలలా ఉన్న అభిమానులకి చేతులూపుతూ థ్యాంక్స్ చెప్పాడు. దాదాపు 2 దశాబ్దాల పాటు తనకు హోమ్ గ్రౌండ్ గా ఉన్న చెపాక్ లో ఇదే తన చివరి ప్రదర్శన అనేలా ధోని ముఖంలో హావభావాలు కనిపించాయి. అదే సమయంలో అక్కడ కమెంటేటర్ గా ఉన్న సురేష్ రైనా దగ్గరకు రాగానే ధోని అతడిని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఐపీఎల్ లో చిన్న తలగా పేరు తెచ్చుకున్న వీరిద్దరిని చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకడు. తన కెరీర్ లో మొత్తం 278 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా అందులో 248 మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్ తరపునే ఆడాడు. తన కెరీర్ లో మొత్తం 278 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా అందులో 248 మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్ తరపునే ఆడాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి 38.30 సగటుతో 137.45 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 5439 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చెన్నైకు 5 ఐపీఎల్ ట్రోఫీలతో పాటు 2 సార్లు ఛాంపియన్స్ లీగ్ T20 కప్పులను అందించింది. ఫ్రాంచైజీ క్రికెట్ లోనే అత్యంత సక్సెస్ఫుల్ లీడర్ గా నిలిచాడు. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేస్తుంది. అంతేకాదు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 27, డేవార్డ్ బ్రవిన్స్ 44 పరుగులతో రాణించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే నెమ్మదిగా ఆడటంతో భారీ స్కోర్లు చేయలేకపోయారు. హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లతో చెన్నైని కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఇషాన్ కిషన్ 70, క్లెసెన్ 47 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ తో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.